10th క్లాస్ పిల్లలు అంత ఆడపిల్లలే అక్కడ ఆ క్లాస్లో. నేను కొంచెం కూర్చున్నప్పుడు కొద్దిగా కాన్సెప్ట్ బేస్డ్ క్వశ్చన్స్ అని అడుగుతుంటాను ఆ క్లాస్ని బట్టి. ఉన్నంతలో కొద్దిగా డిఫికల్ట్ కాన్సెప్ట్స్, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్, దాని వెనకాల ఉన్న అండర్లైన్ ప్రిన్సిపల్స్, సింపుల్ హార్మోనిక్ మోషన్, అగైన్ దాని అండర్లైన్ ప్రిన్సిపల్. అద్భుతంగా సమాధానం చెప్పారు పిల్లలందరూ కూడా. అసలు నేను ఎక్కడ చూడాలి, నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఏమిటా అని చెప్పి కనుక్కుంటే ఒక లేడీ టీచర్, ఒక ఆమె కొత్తగా గ్రాడ్యుయేట్ అయింది, ఒక 6 క్రితం ఇప్పుడు చేరింది. మనసు పెట్టి పిల్లల్లో ఆసక్తిని పెంచుతుంది, కాన్సెప్ట్స్ అర్థమయ్యేట్టు చేస్తుంది. పిల్లలందరూ ఇన్స్పైర్డ్గా చెప్తున్నారు. నేను వెంటనే ఆవిడని అభినందించి ఒక ఉత్తరం రాసి మరి అక్కడ ఎమ్మెల్యే గారికి, మంత్రి గారికి, జిల్లా కలెక్టర్కి అందరికీ పంపించాను. ఒక్కళ్ళు ఆమెని ప్రోత్సహించిన వాళ్ళు లేరు. తర్వాత పోగా మిగతా వాళ్ళంతా నువ్వు పొడిచేదాను, నువ్వు గొప్ప హీరోగా, జేపీ గారిని మెచ్చుకుంటారా అంటే, టీచర్లు బాగా ఉన్నప్పుడు కూడా ప్రోత్సాహం కరువైంది అనుకోండి, మిమ్మల్ని అభినందించట్లేదు అనుకోండి, న్యాచురల్గా మనకెందుకు పోయింది, ఎవడు పట్టించుకున్నాడు అది టీచర్లు నేను నిందించాను. ఉన్నంతలో టీచర్లు గవర్నమెంట్ స్కూళ్ళలో మరి మంచి పోటీ పరీక్షలు వస్తున్నారు కదా, సమర్థులే వస్తున్నారు కదా, ఉపయోగించుకోవటంలో మనం విఫలం.